దేవుని యొక్క శక్తివంతమైన అద్భుతమైన వాగ్దానములను మనము విందాము. ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన 5వ వచనము. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనము. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనము. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. 16వ కీర్తన 8వ వచనము. నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 11వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. 147వ కీర్తన 3వ వచనము. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ వచనము. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనము. ఏ హాని మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనము. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. 40వ కీర్తన 5వ వచనము.
ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనము. నీ విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనము. తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. 94వ కీర్తన 14వ వచనము. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనము. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. 45వ కీర్తన 2వ వచనము. నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనము. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనము. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనము. ఇశ్రాయేలు, దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనము. నేను నీకు బహుఘనత కలుగ చేసేదను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనము. నేను వారికి నెమ్మది కలుగ చేతును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనము. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. 116వ కీర్తన 6వ వచనము. అలిసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనము. తాను శోధింపబడి
శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుమో, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. 139వ కీర్తన 9వ వచనం 10వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనము. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. 4వ కీర్తన 8వ వచనము. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనము. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను.
యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనము. మీరు నిరపరాధులైయుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనము. నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. 66వ కీర్తన 12వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనము. దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. 14వ కీర్తన 5వ వచనము. నేను మీ మధ్య నుండి రోగము తొలగించెదను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడకుడి. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనము. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనము. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనము. నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనము. నీకు దీవెన కలుగునట్టు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనము. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను. నహూము గ్రంథం 1వ అధ్యాయం 12వ
వచనము. తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునివాడు ధన్యుడు. 146వ కీర్తన 5వ వచనము. ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనము. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనము. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ప్రకటన గ్రంథం 25వ అధ్యాయం 22వ అధ్యాయం 5వ వచనము. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. 1వ కీర్తన 3వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. 20వ కీర్తన 4వ వచనము. నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనము. కాబట్టి మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనము. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 4వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనము. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. 91వ కీర్తన 15వ వచనము. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనము. నేను మీ పక్షమున ఉన్నాను. యెషయా గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పెను.
ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 91వ కీర్తన 11వ వచనము. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనము. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. 23వ కీర్తన 4వ వచనము. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను వారిని నడిపించును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనము. నేను మిమ్మును చేర్చుకొందును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము. ఆయన నీకు సహాయకరమైన కేడము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనము. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదను. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనము. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనము. నేను నీకు మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. 31వ కీర్తన 22వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగినటువంటి తండ్రి, మహా గొప్ప దేవుడా, మహా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, ఈ వాగ్దానములను బట్టి మీకు వందనాలు. మా ఎడల మీరు చేస్తూ వస్తున్నటువంటి
కార్యముల కొరకై వందనాలు. దేవా, ఈ వాగ్దానముల ద్వారా మమ్మలను మీరు బలపరిచి మీ ఉన్నతమైన బలమైన కార్యాలు మా ఎడల మీరు జరిగిస్తూ రమ్మని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేవుడా, మా తండ్రి, మీ గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ రమ్మని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరికి ఉన్నతమైనటువంటి మీ దీవెన, మీ క్షేమము, మీ ఆశీర్వాదము ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా దీవించుమని, వర్ధిల్ల చేయమని, మీ గొప్ప కార్యాలు వారి జీవితాలలో జరిగించమని మా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను, మనకు కలిగిన అంతటిని దీవించి ఆశీర్వదించి క్షేమముతో నింపి రాకడకు రాజ్యానికి సిద్ధపరుచునుగాక. ఆమేన్, ఆమేన్.